హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోగ్నా వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే 6 to 12 months పిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మా పాపకైతే ఇప్పుడు 10 months అండి. నేను ఇప్పుడు ఉగ్గు ఇంట్లోనే రెడీ చేస్తున్నాను, చూడండి. దీనికి కావలసినవి బియ్యం, మినపగుండ్లు, పల్లీలు, రాగులు, జొన్నలు, జీడిపప్పు, బాదం పప్పు, కందిపప్పు. ఇలా మనకి ఇష్టమైన ఇంకా వేరే ఏమన్నా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. గ్లాస్ బియ్యం తీసుకోవాలి, మిగతావన్నీ హాఫ్ గ్లాస్ పప్పులు తీసుకుంటే సరిపోతుందండి. పల్లీలు ఇవి కొంచెం అరగవు కాబట్టి పావు గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. బయట సిర్లాక్ కంటే ఇంట్లోనే ఇలా ఉగ్గు చేసుకుంటే మంచిదండి. మా పాప అయితే ఇప్పుడు మంచిగా తింటూనే ఉంది ఈ ఉగ్గుని. వెయిట్ గెయిన్ అవ్వడానికి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ సిర్లాక్ అనేది, ఉగ్గు. వీటిని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక మెత్తని క్లాత్ మీద గాలికి ఆరబెట్టుకోవాలి. ఎండలో కాకుండా నార్మల్గా గాలికి ఆరబెట్టుకోవాలండి. ఒక 2-3 అవర్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో వాము జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. వాము జీలకర్ర ఎందుకంటే మంచిగా పిల్లలకి డైజెషన్ కావడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని మనం తీసుకున్న పప్పులన్నిటినీ అందులో వేసి బాగా వేయించుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. కొద్దిగా అలా వేయించుకున్న వాటిని కాసేపు చల్లార్చాలండి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అవి కొంచెంగా వాటిని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఏంటంటే పిల్లలకు కొంచెం బాగా డైజెషన్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుందండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గ్లాస్ జార్లోకి తీసుకోవాలండి. మూత టైట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా అయితే చాలా డేస్ ఉన్నా ఖరాబ్ కాదండి. ఇదైతే మా పాపకి ఒక 1 month వస్తుంది. ఆ తర్వాత అది అయిపోయాక మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవచ్చు అండి. ఒక్కసారి పట్టుకున్నా కూడా అది అంత మంచిగా ఉండదండి. ఇప్పుడు ఇది మంచిగా తింటే ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ మనం పప్పులు అనేవి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ముందే అలా మనం ఎక్కువగా పోసేస్తే అది పాపకి డైజెషన్ కాదండి, చాలా కష్టం అవుతుంది. ఇప్పటి వరకైతే పౌడర్ ఎలా చేయాలో చూసేసారు కదండి. ఇప్పుడు మనం ఫుడ్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులో ఒక 2 spoons వరకు దాన్ని పౌడర్ని యాడ్ చేయండి. అందులో కొంచెం వాటర్ వేసి చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. ఆ తర్వాత ఆ వాటర్ బాగా మరలాలండి. ఆ తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఆ పౌడర్ని అందులో పోసుకోవాలండి. నెక్స్ట్ వాటిని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ ప్రిపరేషన్ మొత్తం గ్యాస్ సిమ్లో ఉంచే చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటుంది ఉగ్గు అనేది. మా పాప అయితే సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం మంచిగా తింటుందండి. పిల్లలకి కొంచెం టేస్ట్గా ఉంటేనే మంచిగా తింటారు కదండి. ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉగ్గు అనేది కొంచెం దగ్గరకు అయ్యేదాకా, చిక్కగా అయ్యేదాకా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఉగ్గు అనేది బాగా ఉడకాలండి, ఎందుకంటే అవి పప్పులు కాబట్టి మంచిగా ఉడికితే అది మంచిగా డైజెషన్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా ఉగ్గు మంచిగా ఉడికాక ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలండి. ఇది చల్లారాక పిల్లలకి తినిపించాలండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యోగ్నా వ్లాగ్స్.